వెల్కమ్ టు వార్త. నేను దేవా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో నేడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి అయితే మాత్రం బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనం జరిగింది. ఈ సమావేశంలో అటువైపు కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి కార్యాచరణ? రేపు జరగబోయేటటువంటి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మెజార్టీ స్థానాలు గెలిచే విధంగా ఒక ప్రణాళికతో ముందుకు పోవాలనే నిర్ణయానికి వచ్చాం. ప్రజలంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద, గతంలో పాలించిన టీఆర్ఎస్ పార్టీ పరిపాలన, ఈ రెండు కూడా మున్సిపాలిటీలలో పూర్తిగా నిర్లక్ష్య ధోరణి. మున్సిపాలిటీలు ఈరోజు అభివృద్ధి జరగాలంటే కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల మీదనే. 2 ఏళ్ళైంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. మున్సిపాలిటీలలో కనీసం గుంత పూడుస్తామంటే కూడా నిధులు లేనటువంటి పరిస్థితితో, ఒక రకమైనటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇప్పటికే అధికార పార్టీ కుట్రలు చేస్తున్నప్పటికీ ప్రతి వార్డులో ముస్లింలు ఉండే విధంగా, ఓటర్లు ఉండే విధంగా ఈరోజు ప్రభుత్వం అనేకమైనటువంటి మార్గాల ద్వారా కుట్రలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలంతా ఒక నిర్ణయానికి వచ్చారు. భారతీయ జనతా పార్టీకి ఓట్లేసి గెలిపిస్తేనే కేంద్రం నుంచి నిధులు నేరుగా వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. వాతావరణం కూడా మంచి అనుకూలమైన వాతావరణం ఉన్నది. తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ మున్సిపల్ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. అంటే సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు 1000 సర్పంచులు గెలిచారు. అంటే మున్సిపల్ ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం ఉండదు? తప్పకుండా ఎన్నడూ లేని విధంగా సర్పంచ్ స్థానాలను కూడా ఎక్కువ గెలుచుకున్నాం. కానీ ఈరోజు రాజకీయ పార్టీ గుర్తుతో జరిగేటటువంటి ఎన్నికల్లో తప్పకుండా పట్టణ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీకి ముందటి నుంచి పట్టున్నటువంటి ప్రాంతం. ఈ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎక్కువ స్థానాల్ని గెలవబోతాం. అంటే దేవులను అడ్డు పెట్టుకొని బీజేపీ పార్టీ బతికేస్తుందని అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. హిందువులు దేవుళ్ళని కాకుండా ఇంకా దేన్ని మొక్కుతారు? హిందువులు మొక్కేదే దేవుళ్ళని. మిగతా వాళ్ళకు లేదచ్చు, కానీ మేము బలంగా దేవుళ్ళని నమ్ముతాం. ఎందుకు నమ్మద్దు? మేము మిగతా వాళ్ళ సంబంధించిన వాటిని మేము పూజించాలా? హిందువులు బరాబర్ దేవుళ్ళని నమ్ముతారు, దేవుళ్ళని నమ్ముకుంటాం. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. మహాత్మా జాతీయ ఉపాధి హామీ పథకానికి జీరాంజీ పేరు పెట్టారు. రాముడేమన్నా బీజేపీలో సభ్యత్వం తీసుకున్నాడని అయితే మాత్రం మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నిస్తున్నారు. హిందువులందరికీ ఆదర్శ పురుషుడు రాముడు. ఏ హిందువుని అడిగినా కూడా నీ ఆదర్శ పురుషుడు ఎవరు అంటే రాముడు అంటాడు తప్పితే మిగతా వాళ్ళ పేర్లు చెప్పు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసో తెలియకో ఏదేదో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈరోజు మా నాయకులు చాలామంది ఇప్పటికే జవాబు చెప్పారు. ముస్లింలు అంటేనే కాంగ్రెస్ పార్టీనే ముస్లింలని అన్నారు కదా. మరి మీ కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా అది చేయాల్సిన కార్యక్రమం ఏమన్నా జరిగిపోయిందా? ఆ రకంగా ఇప్పటికీ అందరూ కూడా అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదో పసలేని మాటలు మాట్లాడు. గతంలో వాళ్ళ జవహర్లాల్ నెహ్రూ పేరు మీద కూడా కేంద్రంలో పథకం ఉండే, ఆ పథకం పేరు మార్చారు. అంత మాత్రాన జవహర్లాల్ మీద మరి కాంగ్రెస్ పార్టీకి ప్రేమ లేదా? ఈరోజు 100 రోజులు ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీని 125 రోజులకు పెంచారు. 2 నెలలకు 3 నెలలకు వచ్చేటటువంటి 6 నెలలకు వచ్చేటటువంటి కూలీ డబ్బుల్ని వారం రోజుల లోపల ఖచ్చితంగా ఇవ్వాలన్నటువంటి నియమ నిబంధనలు పెట్టాడు. అది ఎక్కడ భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుందో, నరేంద్ర మోడీకి పేరు వస్తుందో, ఆ రకమైన పేరు రావద్దు, ఏదో ఒక దుష్ప్రచారం చేయాలన్నటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కానీ దాన్ని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. అంటే ఈ పథకం పేరు మార్చారు కదా, దీని ఎఫెక్ట్ ఏమన్నా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై పడుతుందా? ఏమీ ఉండదు. ఆ పథకమే మున్సిపాలిటీ ఉండదు కాబట్టి దాని మీద చర్చనే ఉండదు. గ్రామీణ ప్రాంతంలో ఆ పథకం ఉంటుంది. గ్రామీణ ప్రాంత ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారు. ఫైనల్గా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి అటువైపు కాంగ్రెస్కి అయితేనేమి, బీఆర్ఎస్కి అయితేనేమి ఏం చెప్పబోతున్నారు? కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోటీ ఉంటుంది. బీజేపీ ఎంఐఎం మధ్యనే పోటీ ఉంటుంది. చాలా ప్రాంతాలలో ఎంఐఎం మధ్యనే పోటీ ఉండేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వంకు ఎంఐఎం పార్టీకి ఒక ఒప్పందం జరిగినట్టు మాకు అనుమానం వస్తూ ఉన్నది. చాలా ప్రాంతాల్లో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీ మద్దతు ఇచ్చిన కారణంగా చాలా మున్సిపాలిటీలు మీకు సహకరిస్తామని వాళ్ళు మాట ఇచ్చినట్టు అనిపిస్తూ ఉన్నది. కానీ ఇది ఏమైనా ప్రజలు మాత్రం భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నారు. రైట్, చూశారు కదా. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి అయితే మాత్రం బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరుతుందని, అంటే సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు 1000 మంది సర్పంచ్లను గెలిపించుకున్నాం. అలాగే ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి అయితే మాత్రం అత్యధికంగానే బీజేపీ పార్టీ గెలుస్తుందని అయితే మాత్రం ఎమ్మెల్యే పాయల్ శంకర్ చెప్పుకొచ్చారు. ధనరాజ్తో దేవా, వార్త, హైదరాబాద్.